పండుగ సందర్భంగా చోటుపల్లి మండలం రాజులూరు కేపీఎల్ మైదానం నందు ఆదివారం రాజులూరు సుదర్శన్ రాజు బంతి ఇఫ్రా కంపెనీ ఎండీ పురుషోత్తం రాజు ఆధ్వర్యంలో 11వ సీజన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్షత్రియ సంఘ నాయకులు భక్తవత్సల రాజు, భాస్కర్ రాజు, లక్ష్మణ్ రాజు, వెంకటరామరాజు, సుబ్రహ్మణ్యం రాజు, శంకర్ రాజు, మేకం జనగాపల్లి పురుషోత్తం రాజు, లోకేష్ రాజు పాల్గొన్నారు. టోర్నమెంట్ మొదటి పూజా కార్యక్రమం జ్యోతి వెలిగించి మైదానంలో కేపీఎల్ ఫ్లాగ్ ఎగురవేసి క్రికెట్ జట్ల కెప్టెన్లతో టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు. పుగనూరు బ్యానర్ అయినా అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఫంక్షన్ సుఖ సంతోషాలతో అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ కూడా ఈరోజు ఈ యొక్క క్షత్రియ సమాజం ద్వారా దాదాపు 13 సంవత్సరాలుగా కూడా ప్రతి ఏడు సంక్రాంతి సందర్భంగా ఈ యొక్క క్రికెట్ కార్యక్రమాన్ని ప్రతి ఏడు కూడా జరుపుకుంటూ కూడా ఇక్కడ మొమెంటోలో అవన్నీ ఇవ్వడం కూడా ఈ కార్యక్రమానికి ఫౌండర్ అయినటువంటి దివ్యశ్రీ ఎన్ భాస్కర్ రాజు గారు, అదేవిధంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే విధంగా కూడా 7 మంది ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క ట్రస్ట్కు భాగస్వాములు 7 మంది మెంబర్లుగా కూడా మధ్యమానం శ్రీనివాసరాజు, అదేవిధంగా కూడా ఇంకా దివ్యశ్రీలో పనిచేసే అదేవిధంగా కూడా మరి జితిన్ కంపెనీకి సంబంధించినటువంటి సుదర్శన్ రాజు గారు, మరి అనిల్ గారు, తర్వాత వీరందరూ కూడా 7 మంది మెంబర్లుగా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడు కూడా కొనసాగిస్తూ 3 సంవత్సరాలుగా మటుకు కూడా ఈ యొక్క పొంగనూరు నియోజకవర్గంలో కానీ ఈ యొక్క చుట్టుపక్కల పల్లెల ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి సామాజిక వర్గాలు కూడా దీనికి అందరూ కూడా సహకరిస్తూ కూడా వారిని అందరికీ కలుపుకొని ప్రత్యేకంగా కూడా క్షత్రియ సమాజం తరఫున కూడా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతి ఏడు కూడా జరిపే కార్యక్రమంలో భాగంగా కూడా దిగ్విజయంగా కూడా అన్ని సంవత్సరాలు కూడా సంబంధిస్తూ కూడా ప్రతి ఏడు కూడా బెంగళూరు నుండి ఉండే కుటుంబాలు తరఫున కూడా ఈ యొక్క ఉత్సాహభరితంగా కూడా అందుకు సంబంధించినటువంటి మొమెంటోలు కానీ కార్యక్రమాన్ని కానీ ఖర్చుతో కూడిన కార్యక్రమాలన్నీ కూడా ఎన్ పురుషోత్తమరాజు ఆధ్వర్యంలో కానీ మరి సుదర్శన్ ఆధ్వర్యంలో కానీ పతి కానీ మరి వీరందరూ కూడా ఆ కార్యక్రమంలో అందరినీ కూడా భాగస్వాములకు కలుపుకొని ఇంకా కూడా పేరున కూడా చాలా మంది దీనికి కాంట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు. ప్రత్యేకంగా కూడా కంపెనీల తరఫున కూడా ఎవరైతే బెంగళూరు